లక్ష్మి అనుగ్రహం ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావని పెద్దలు చెబుతూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం అంత సులభంగా జరగదని కూడా పెద్దలు అంటూ ఉంటారు. మరి అమ్మవారిని శీఘ్రంగా ప్రసన్నురాలిని చేసుకోవాలి, ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దానిపై చాలా సందేహాలు ఉన్నాయి. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే 21 శుక్రవారాలు ఉపవాసాలు ఉండి లక్ష్మీదేవి వ్రతం ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ అన్ని వారాల పాటు ఉపవాసం వ్రతాలు చేయాలి అంటే అంత సులభమైన పనేం కాదు. కొంచెం కష్టం, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సులభతరమైన మార్గాలు ఏమీ లేవా అంటే తప్పకుండా ఉన్నాయని అంటున్నారు పండితులు. అమ్మవారిని మీరు ఏ రోజైతే పూజించాలి అని అనుకుంటున్నారో ఆ రోజున తామర గింజలతో దండను తయారు చేసి అలంకరించాలి. ఇలా చేయటం వలన అమ్మవారి అనుగ్రహం సానుకూలంగా ఉంటుందని పండితుల మాట. అమ్మవారి పూజ చేసే సమయంలో పూజ గదిలో ముత్యపు చిప్పను ఉంచి అందులో అమ్మకు నైవేద్యం సమర్పించాలని కూడా పండితులు చెబుతున్నారు. క్షీరసాగర మదనం నుంచి ముత్యపు చిప్ప ఉద్భవించింది అని ఒక నమ్మకం. శంఖం, పిల్లన గ్రోవిని పూజా గదిలో ఉంచుకోవటం వలన కూడా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. గోమాతకు రోజు ఆహారాన్ని అందించటం వలన కూడా అమ్మవారు ప్రసన్నురాలవుతుందని, ఇబ్బందులు లేకుండా కాపాడుతుందని భక్తుల నమ్మకం.